జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్లి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్సెస్ అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలయ్యాలి, జగన్ ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే, రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు, మనకు 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి సోషల్ మీడియాలో, రాజకీయాల్లో అనేక చర్చలు జరుగుతున్నాయి. ప్రొఫెసర్ అని మనం అన్నాము అని అంటే అనేక బ్యాచెస్ కి ఆయన విద్యాదానం చేసినటువంటి వ్యక్తి. ఈ రోజు తనకున్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ అనేక విశ్లేషణలు చేస్తూ ఎడ్యుకేట్ చేయడం అనేటువంటిది తన యొక్క ఆలోచనని, తన యొక్క అభిప్రాయాన్ని కూడా జోడించి చెప్తూ ఉన్నారు. ఏదైనా నచ్చనటువంటి విషయం ఉంటే దానిని రిబట్ చేయొచ్చు, దానికి రిజాయిండర్ ఇవ్వచ్చు. వారు మాట్లాడినటువంటి అంశాల్లో ఉన్నటువంటి మెరిట్ ని నేను మాట్లాడటం లేదు, లేదా కంటెంట్కి సంబంధించిన దాన్ని నేను జడ్జి చేయడం లేదు. కానీ నార్మలైజేషన్ ఆఫ్ అబ్నార్మాలిటీస్ అంటే ఈరోజు ఎవరైనా స్వేచ్ఛగా తమ అభిప్రాయం చెప్పినా, తమకు తెలిసిన విషయాన్ని వెల్లడించిన విష సంస్కృతి అనేది మొదలై వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననం చేయటం, తోలనాడటం, నోటికొచ్చినట్టుగా మాట్లాడటం, తిట్టడం, ఇది ఒక అబ్నార్మాలిటీ నవ్వేడేస్ ఒక నార్మలైజేషన్ అయిపోయింది అన్న విషయాన్నే నేను ప్రస్తావన చేస్తూ ఉన్నాను. నిన్నగాక మొన్న మెడ్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దేని గురించి అని అంటే, కరుప్పు సినిమాని బ్యాన్ చేయమని. ఎందుకోసం అని అంటే న్యాయ వ్యవస్థను కించపరిచారు, జడ్జిలు లంచం తీసుకుంటున్నట్టుగా చూపిస్తున్నారు, అందువల్ల కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇది, దానిని బ్యాన్ చేయండి అని చెప్పి ఒక వ్యక్తి వేశాడు. అయితే వారు ఆ పిటిషనర్ వేసినటువంటి కంటెంట్ లో తప్పులున్నాయి, టెక్నికల్ గా దాన్ని కొట్టేయచ్చు, కానీ దీనికి ఒక పరిష్కారం సరైనటువంటి రీతిలో చెప్పాలి. ఒక బరియల్ అనేటువంటిది అంటే దీనిని ఏ విధంగా భూస్థాపితం చేయాలి అన్న అంశానికి సంబంధించి స్పష్టంగా మేము చెప్పాలనుకుంటూ వారు ఏం చెప్పుకొచ్చారంటే, దే బీయింగ్ హానరబుల్ జస్టిస్, వారిద్దరూ కూడా జడ్జిలు అయ్యండి, న్యాయ వ్యవస్థలో తప్పులు జరగడం లేదా, జడ్జిలు లంచాలు తీసుకోవడం లేదా, జరుగుతున్న తప్పుల్ని, అన్యాయాన్ని ప్రశ్నించడం అనేటువంటిది రాజ్యాంగం, ప్రజాస్వామ్యంలో పౌరులకు ఇచ్చినటువంటి హక్కు. ఆర్టికల్ 19(1) కింద భావ స్వేచ్ఛ అనేది ఉంది. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి, అంటే దేశ రక్షణకు, సమగ్రతకు సంబంధించినటువంటి అంశాలపై. వాటిని అడ్డం పెట్టుకుని పౌరుల స్వేచ్ఛను హరిస్తాము అని ప్రభుత్వాలు ముందుకు వస్తే అది చల్లదు. ఎవరి భావాలు వారు వ్యక్తం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అది ఏ రూపంలో, ఒక కళా రూపంలో, ఒక సినిమా రూపంలో, లేదు ఒక వీడియో రూపంలో, ఏ రూపంలో అయినా కూడా మాట్లాడవచ్చు. ఆ హక్కుని మనం హరించలేము, ఇది ప్రజాస్వామ్యం, కాబట్టి ఆ సినిమాని మేము బ్యాన్ చేయలేం, పిటిషనర్ తప్పు, ఇలాంటి వాదనలు చేయకూడదు అని మెడ్రాస్ హైకోర్టు ఈ రోజుల్లో చెప్పింది. సుప్రీంకోర్టు అనేక మార్లు చెప్పింది. సోషల్ మీడియాలో వారు మాట్లాడే అంశాల మీద, భావ స్వేచ్ఛ మీద కేసులు పెట్టొద్దు, అరెస్టులు చేయొద్దు అని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఇన్ని జడ్జిమెంట్స్ ఉన్న తర్వాత, రాజ్యాంగం స్పష్టంగా భావ స్వేచ్ఛను ఇచ్చిన తర్వాత ఇంకా కేసెస్ పెట్టడం, అవి రిజిస్టర్ చేయడం, ఇలా మాట్లాడేటువంటి విద్యావేత్తలను, మేధావులను, విశ్లేషకులను వేధించటం, ఏడ్పించటం, ఇదేది కూడా నార్మల్ గా చేయాల్సినటువంటి పని కాదు ప్రజాస్వామ్యంలో. పోలీస్ కూడా కేసు పెట్టినంత మాత్రాన దానిని విచారణ సమయంలోనే దీనిలో మెరిట్స్ లేవని క్లోజ్ చేయాల్సినటువంటి అంశాలను అరెస్టు దాకా తీసుకువెళ్లడం, అరెస్టులు చేసి వేధించడం, ఎంత సీనియర్ సిటిజన్స్ గా ఉన్న వారిని ఆ వయసులో ఇబ్బందులు పెట్టడం, ఇదంతా కూడా ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు లాంటిది. కాబట్టి ఈ అంశంలో ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అంశం ఇది. ఒకవేళ ఇఫ్ ద ప్రొఫెసర్ ఈజ్ రాంగ్, యూ ప్రూవ్ హిమ్ రాంగ్. మీరు చెప్పింది తప్పు అని చెప్పండి, తప్పని దాన్ని నిరూపించండి. దెర్ ఈస్ నథింగ్ రాంగ్. అతను ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా తోలనాడటం కానీ, ఎవరినైనా తిట్టడం కానీ ఇట్లాంటి భాష వాడలేదు. చాలా హుందాగా, సంస్కారం కలిగినటువంటి వ్యక్తిగా వారు ప్రవర్తించడం మనం చూసాము. అలాంటి వ్యక్తిని మీరు కూడా సంస్కారవంతంగా తిప్పికొట్టండి, ఆన్సర్ ఇవ్వండి, లేదా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఇంచుమించు 70% ఛానల్స్ అన్ని మీవే కదా. ఇప్పుడు ప్రధానమైనటువంటి ఛానల్స్ అన్ని ఈ గుంపు ప్రభుత్వానికి వంత పాడేటువంటి ఛానల్సే కదా. మీ ఛానల్లో చెప్పుకోవచ్చు కదా అది తప్పని. అంతేగాని వ్యక్తిత్వ హననం చేయటం, ఒక వ్యక్తిని దూషించటం, మానసికంగా ఇబ్బంది పెట్టడం ఏ విధంగా
విధంగా సమంజసం అవుతుంది? ఒకటి మానవ హక్కుల ఉల్లంఘన, రెండు రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన కాదా? జనం ఆలోచించాలి. ఇలాంటి గుంపు ప్రభుత్వాలకు మనం పార్టీలకు ఓట్లు వేయడం ద్వారా ప్రశ్నించడానికి వచ్చామని చెప్పిన పార్టీ ఈ రోజు ప్రశ్నిస్తుంటే కేసులు పెడుతుంది అని అంటే ఎన్నికల ముందు వీరు చెప్పిన దానికి ఎన్నికల తర్వాత వీరు మాట్లాడేదానికి ఎంత తేడా ఉంది? అధికారం చేతికి రాగానే ఎలా మారిపోతున్నారు, ఎలా ప్లేట్లు ఫిరాయిస్తున్నారు అన్న దానికి ఇంతకు మించిన ఉదాహరణ అవసరం లేదు. అందుకే నేను అధిక జనాన్ని కోరుతూ ఉన్నాను, పేదల హక్కులు సామాన్య హక్కులు నిలబడాలి అని అంటే పేదలే అధికారంలోకి రావాలి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అందుకు నడుం బిగించి ముందుకు వచ్చింది. రాబోయే ఎన్నికల్లో మన ఓట్లు మన పార్టీకి వేసుకుని మనం అధికారంలోకి ఎలా రావాలని ఆలోచించమని ఈ సందర్భంగా నేను అధిక జనాన్ని కోరుతూ ఉన్నాను.